సినీ ప్రపంచం. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం అఖండ 2 తాండవం. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం అఖండ భారత బ్లాక్ బస్టర్ పేరుతో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా బాలయ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. సినిమా ఎప్పుడొచ్చిందని కాదు, దాని ప్రభావం సమాజంపై ఎంత ఉందనేదే ముఖ్యమని అగ్ర కథానాయకుడు బాలకృష్ణ అన్నారు. ప్రకృతి పిల్లల జోలికొస్తే దేవుడు ఏం చేస్తాడో అఖండాలో చూపించాం. మనిషే దేవుడు అయితే ఎలా ఉంటుందో అఖండ 2లో చూపించామని బాలయ్య అన్నారు. అందరూ మహానుభావులు కాలేరు. ఒక పని కోసం భగవంతుడు కొంతమందిని ఎంచుకుంటాడు. ఈ సినిమా చూసి సనాతన హైందవ ధర్మం మీసం మెలేసిందని అందరూ అంటున్నారు. మంత్రోచ్చారణ, వేదం మన భారతదేశపు మూలాలు, మన ధర్మం, మన గర్వం, మన తేజస్సు కలగలిపిన సినిమా అఖండ 2 తాండవం. ఈ మూవీలో ఒక్కో డైలాగ్ ఆనిముత్యం, ప్రతి సన్నివేశం ఒక ఉద్వేగం, ఉత్తేజ ప్రకంపనం. సినిమా ఒక నిత్యవసర వినోదం. అందుకే సినీ ఇండస్ట్రీ పెద్దలు ఎలాంటి సినిమాలు తీయాలన్నా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నాకు గర్వంగా ఉంది. ఇప్పటి వరకు 5 సినిమాలు తీసాం. 6వది కూడా రాబోతుంది. చరిత్రలో చాలా మంది ఉంటారు. సృష్టించిన చరిత్రను మళ్లీ మళ్లీ తిరగరాసి తిరిగి చరిత్ర సృష్టించేవాడు ఒకడే. అది ఒక తెలియని శక్తి. ఎవరిని చూసుకుని రా బాలకృష్ణకు అంత పొగురని చాలా మంది అంటారు. నన్ను చూసుకునే నాకు పదునైన పొగరు. నా వ్యక్తిత్వమే నన్ను ఉసుగొల్పే విప్లవం. నన్ను నేను తెలుసుకోవడమే నాకు తెలిసిన గొప్ప విద్య. అంతా ఆ పరమేశ్వరుడి దయ అని చెప్పుకొచ్చారు. భారతదేశం ధర్మానికి గ్రంథాలయం, ధర్మానికి తల్లి వేరు లాంటిది. దాన్ని నమ్మిన దేశాలు ఒకలా ఉంటే నమ్మనివి మరోలా ఉన్నాయి. ఒక మనిషి అనుకుంటే గెలవచ్చు, ఓడొచ్చు, కానీ దేవుడు అనుకుంటే గెలుపే ఉంటుంది. ఆ విజయమే ఈ సినిమాని దర్శకుడు బోయపాటి తెలిపారు. ఇది దేవుడి సంకల్పం. దాన్ని మీరు అద్భుతంగా అందించారు. అడ్డంకులు వస్తే దేవుడు చూసుకుంటాడు. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అఖండ 2ను 3Dలోనూ తీసాం. అదొక కొత్త అనుభూతిని ఇస్తుంది. అందరూ ప్రయత్నించండి. తమను చెప్పినట్లు ప్రతి ఒక్కరూ బాగుండాలి. తెలుగు సినీ పరిశ్రమ అంతా ఒక వేదిక పైకి వద్దాం. బయట వాళ్ళు చూసి వేరేలా అనుకునేలా చేసుకోవద్దు. అఖండ 2 షోను ప్రధాని మోదీ చూడబోతున్నారు అని కూడా తెలిపారు. తెలుగు సినిమాలకు ఏడాది ఆరంభంలో సంక్రాంతి సీజన్ కు బాగా డిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత ఫోకస్ వేసవి మీదకి మల్లుతుంది. మార్చి నెలాఖరు నుంచి సమ్మర్ సినిమాల సందడి మొదలైపోతుంది. వచ్చే ఏడాది వేసవిని ఆరంభించడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా పెద్ది, నేచురల్ స్టార్ నాని మూవీ ది పారడైజ్ పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ 2 చిత్రాలకు మార్చి 26, 27న రిలీజ్ డేట్లుగా ఎంచుకున్నారు. ఈ చిత్రాలు సెట్స్ మీదకి వెళ్లడానికి ముందే డేట్ ని ఇచ్చేశారు. కానీ 2 నిజంగానే పోటీలో ఉంటాయా అని ముందే సందేహాలు కలిగాయి. ఏదో ఒకటి రేసు నుంచి తప్పుకోవచ్చనే చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇటీవల దీనిపై నాని కొన్ని కామెంట్స్ చేశారు. రిలీజ్ టైం కి ఏం జరుగుతుందో చూద్దాం అంటూనే 2 పోటీ పడ్డా కూడా దేనికది బాగా ఆడుతుందని, రెంటికి స్కోప్ ఉంటుందని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల ఇటు పెద్ది, అటు ది పారడైజ్ మార్చి చివరి వారంలో రిలీజ్ కావచ్చని వార్తలు వచ్చాయి. రెండింటికి అనుకున్నట్లుగా షూటింగ్ షెడ్యూల్స్ జరగట్లేదని ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ 2 చిత్రాల మేకర్స్ ఒకటి తర్వాత మరొకరు రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చేశారు. ముందుగా పెద్ది మేకర్స్ రిలీజ్ గురించి తాజా అప్డేట్ కూడా ఇచ్చారు. తమ సినిమా వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించడానికి నిర్మాత సతీష్ కిలారు ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. అందులో మార్చి 27న పక్కాగా తమ సినిమా రిలీజ్ అవుతుందని నొక్కి చెప్పారు. ఇక ది పారడైజ్ మూవీ విషయానికి వస్తే ఆదివారం సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పుట్టినరోజు సందర్భంగా టీం ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. అందులో రిలీజ్ మార్చి 26నే అని పేర్కొన్నారు. దీంతో ఈ 2 చిత్రాల రిలీజ్ డేట్లు మారబోతున్నట్లు వస్తున్న రూమర్లకు చెక్ పడినట్లయింది. ప్రస్తుతం ఈ 2 చిత్రాలు సగానికి పైగానే చిత్రీకరణ పూర్తి చేసుకున్న తెలుస్తుంది. జనవరి చివర్లోపు షూట్ అంతా అయిపోతే మార్చి నెలాఖరులో రిలీజ్ కు ఇబ్బంది లేనట్లే. 2 పాన్ ఇండియా సినిమాలే కాబట్టి ప్రమోషన్లు కూడా కొంచెం గట్టిగానే చేయాల్సి ఉంటుంది.
మరి 2 సినిమాలు ప్రకటించిన రిలీజ్ డేట్ కే కట్టుబడి బాక్సాఫీస్ దగ్గర చరణ్ వర్సెస్ నాని పోరును చూస్తామేమో. టాలీవుడ్ లో తెరకెక్కనున్న లేటెస్ట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం పతంగ్. ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాను ప్రణీత్ పత్తిపాటి డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అదాంతం యూత్ ను ఆకట్టుకునే కంటెంట్ తో కట్ చేశారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒక అమ్మాయి ప్రేమ కోసం ఏం చేశారు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్ర టెంటైల్ పాతదే అయినా నేటి తరం యూత్ ను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో బోల్డ్ అని ఉండబోతున్నాయి. మంచి ఫ్రెండ్షిప్, లవ్, ఎమోషన్స్ తో పాటు ఆకట్టుకునే మ్యూజిక్ ఈ సినిమాకు బలంగా మారబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఇక ఈ సినిమాలో పలువురు సీనియర్ యాక్టర్స్ కూడా కనిపించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అవుతుంది. ఇక ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ బ్యాకప్ చేస్తుండటంతో ఈ మూవీపై సినీ లవర్స్ లో ఆసక్తి క్రియేట్ అయింది. ఇక క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.